పెద్ద మనుషులు చాలా చిన్న సభలో కూర్చున్నారు ఇక్కడ. కుంజర యూధంబు దోమ గుర్తుగా వచ్చిందని విరాట పర్వంలో ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి సర్పంచ్ ఇంట్లో దాక్కున్నట్టు అట్లాంటి ఒక గొప్ప సభని ఆర్గనైజ్ చేసిన ధర్మారావు గారు అభినందనీయులు. సంగీతం అవి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యద ఆలోచనామృతం అనే నానుడి మళ్ళీ గుర్తు చేసేటటువంటి విభిన్న రంగాల ప్రముఖులు ఉన్నటువంటి సభకు నన్ను ఆహ్వానించి, నిజానికి వాళ్ళ సభ ఒక కవికి కానీ రచయితకి కానీ కళాకారుడికి కానీ వారి కళలోని వైశిష్ట్యాన్ని ఎత్తి చూపితే అదే నిజమైన సన్మానం. ఒక కవికి అతని కవిత్వాన్ని మనం కోట్ చేసినప్పుడు కలిగే ఆనందం శాలువా కప్పినప్పుడు కూడా రాదు, అవార్డు ఇచ్చినప్పుడు కూడా రాదు. అట్లాంటి గొప్ప పనిని ధర్మారావు గారు చేశారు. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్తా ఉంటే అసలు సభ లేదనుకున్నాను నేను. ఇందాక వచ్చినప్పుడు సభ ఏమీ ఉండదు, మళ్ళీ సన్మానం. సభ ఏమీ లేకుండా కూడా సభలో చాలా విశేషాలని చూపించారు. నాకు అప్పుడు అనిపించింది ఇంకా మనం ఎవరు ఏమీ మాట్లాడనక్కర్లేదు, వాళ్ళకి ఇప్పుడు సన్మానం చేసి వెళ్ళిపోతే కూడా సభ బ్రహ్మాండంగా అయిందని అనిపించింది. అట్లాంటి అంటే వాళ్ళ గురించిన విశేషాలని ఫోటోలు కొంచెం బ్లర్ అయినప్పటికీ ఆ ఫోటోలను సంపాదించడం కోసం ఇంతమంది ఫోటోలు, ఆఖరికి మా ఫోటోలు కూడా మేమేం సన్మాన గ్రహీతం కాదు, మా ఫోటోలను కూడా సంపాదించేలా పెట్టారు. అందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.